మున్సిపల్ అధికారులు మా పొట్ట కొడతారా? మాకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఇప్పుడు రోజుకు 400 చొప్పున ఇచ్చి ప్రైవేటు కూలీలతో చెత్త ఎత్తిస్తారా? ఇదేమని ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో వేయిస్తారా అంటూ కావలి మున్సిపల్ పారిశుద్ధ్యం కార్మికులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పారిశుద్ధ్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మున్సిపల్ అధికారులు పక్క ఊర్ల నుంచి ప్రైవేటు కూలీలను రప్పించి కావలి పట్టణంలో చెత్త ఎత్తిస్తున్నారు. దీంతో వారిని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన 1 టౌన్ సీఐ రాజేష్, ఎస్ఐ సిబ్బందితో అక్కడకు చేరుకుని అడ్డు తగులుతున్న కార్మికులను స్టేషన్ కు తరలించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ అధికారుల తీరు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో ఎప్పుడూ ఉద్యమాలు ఆపలేరని, ఎలాంటి ప్రభుత్వాలు ఎప్పుడూ మనుగడ సాధించలేవని హెచ్చరించారు. పోటీ కార్మికులు దింపేటువంటి ఆలోచన కమిషనర్ గారు మానుకోవాలని 2 యూనియన్లు ఏఐటీసీ సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా తెల్లారి వాళ్ళు పనులు చేయాలా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సంఘాలకి అధికారులకి వర్సెస్ తేడా లేకుండా సమన్వయం పాటించాలని మొదటిసారిగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్రమ అరెస్టులు చేయిస్తే పోరాటం తీవ్రతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కొరకు 4.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి సందర్భం లేదు. సందర్భం లేకపోతే కార్మికులు విసిగి వేసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి న్యాయం జరగకపోతే సమ్మెబాటు పట్టారు మున్సిపల్ కార్మికులు. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రంలో న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్మికులకు పర్మనెంట్ హామీ అమలు చేయాలని, డైలీ పేరుతో 8,000, 9,000 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి కార్మికుల్ని అవుట్సోర్సింగ్లో చేర్చాలని, ఇంకా మరికొన్ని డిమాండ్లతో ఈరోజు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. సమ్మె కొనసాగించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచలేక పోటీ కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించుకుంటాం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మున్సిపల్ కార్మికులు వాళ్ళు పోయి అడ్డుకుంటే పోటీ కార్మికుల్ని పోలీసులు అరెస్టు చేయడం మరీ దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాం, మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే వాళ్ళకు ఇచ్చినటువంటి పర్మనెంట్ హామీని డైలీ కార్మికులను అవుట్సోర్సింగ్లో చేర్చడం, వాళ్ళ గ్రాడ్యుటీ వసతి, పెన్షన్ విధానం ఇవన్నీ కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం 2 యూనియన్ల తరఫున. ఏమన్నా మరి మీరు అధికారిగా ఉన్నారు, ఈరోజు మన కార్మికుల్ని అరెస్ట్ చేపించి రేపు మళ్ళా వాళ్ళ చేత మీరు పనులు చేయించుకోవాలా? కాబట్టి కొంచెం సమన్వయం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్స్ కాబట్టి మీ పరిధిలో కాదు. కరోనా టైంలో మమ్మల్ని తీసుకురాని మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు సార్. మేము అట్టగా చేస్తున్నాం సార్. 4 నెలల నుంచి జీతాలు లేకపోయినా ఈరోజు వేరే ఊరు నుంచి తీసుకొచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పనులు చేపిస్తున్నాం సార్. వాళ్ళకి మేము అడ్డుపడ్డామని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని లోపలేశారు సార్. కరోనా టైంలో ఆడ అపార్ట్మెంట్ల కాడ మేము పనులు చేస్తున్నాం సార్. వాళ్ళు తిన్న ఎత్తేసాము, వాళ్ళు కాయని ఎత్తేసాము. మాకు చేతికి బ్లౌజులు లేవు, మాస్క్ లేకపోయినా మేము కొనుక్కొచ్చుకొని ప్యాకెట్ చేసాం సార్. ఆ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ రోజు వచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తుంటే అది ఎక్కడ న్యాయం సార్ చెప్పండి? మా కడుపులు కొడితే వాళ్ళకి మంచిదేనా? అది సార్. అందుకని మేము అందరం వచ్చి ఆపితే మమ్మల్ని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లోపలేశారు సార్. అది సార్ మేము చేసింది. కరోనా నుంచి మాకు జీతాలు లేవు. జీతాలు అడిగితే జీతాలు మాకు లేవు, డబ్బులు గవర్నమెంట్లో డబ్బులే లేవని చెప్తున్నారు. ఇప్పుడేమో వాళ్ళు కొత్త వాళ్ళందరం తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేదానికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మాకు ఇవ్వడానికి మేము కష్టపడి చీకటితో లేసి వచ్చి మా బిడ్డలను వదిలేసుకొని వచ్చి మీకు కష్టపడి మేము చేసే వాళ్ళకి మటుకు జీతాలు లేవంట, డబ్బులు లేవంట. కొత్త వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి మటుకు డబ్బులు ఇస్తారంట. 400 ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించుకుంటారంట. వాళ్ళకి గ్లౌజులు ఇస్తారు, వాళ్ళకి మాస్కులు ఇస్తారు, వాళ్ళకి చీపర్లు ఇస్తారు, వాళ్ళకి డకార్లు ఇస్తారు.
మేము. మాకు డకార్లు ఇస్తే మమ్మల్ని మేము అడిగితే లేవు. గడప ఎడపడుతున్నప్పుడు చేయకూడదు 5 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకి మా వార్డులో నుంచి పంపించారు సెక్రటరీలు. చేయకూడదు 5 గంటలకు పోతే సాయంత్రం పంపించినారు. మధ్యాహ్నం మా బిడ్డలకు కూడైంది, మంచి అయింది, చెడ్డైంది అట్టే చేసాంగా మేము. ఇప్పుడు మాకు ఇదే న్యాయం చేసేది వల్ల. ఇప్పుడు ఈ ప్రకారంగా మమ్మల్ని మేము అడిగినందుకు పోలీస్ స్టేషన్లో పెడతారు. మమ్మల్ని మేము అడిగినందుకు మా బాధలు మేము చెప్పుకున్నందుకు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారు. వల్ల ఇదేనండి సార్ న్యాయమా? ఎక్కడ న్యాయం సార్ ఇది? జీతాలు లేవు, ఏమీ లేవు. మా పండుగలు మా బిడ్డల గుడ్డల కూడా ఇప్పుడు లేదు. మేము బిడ్డలు కూడేం పెట్టుకొని బతకాలి. మేము ఎట్లా బతకాలి సార్? చేయకూడదు పనులు చేయమంటండి మమ్మల్ని. గడుపు గడుపుకోవాలి. మీరు సెలవులు పెట్టుకోమాకండి. మీరు రావాల్సిందే కంటిన్యూగా మాట్లాడాలని మాట్లాడేందుకు మేము వచ్చి చేసిన మీద మాకు ఫలితమా? మా కడుపులు మండి మేము అడిగితే ఏమో మమ్మల్ని తీసుకుని పోలీస్ స్టేషన్లలో వేసి ప్రకారంగా చేస్తారు మమ్మల్ని. కూడు నీళ్ళు లేకుండా గడుపు గడుపుకున్నప్పుడు చేసినాం. మేము కొద్దు లక్షం చేసినాం. నిద్రపోయినా మంచం లేచిపోయిన కానీ చేసినాం. ఇప్పుడు ఏమన్నా మాకేమన్నా ఉందా? మేము అడిగితే ఏమో జీతాలు లేవు, అసలు గవర్నమెంట్లో డబ్బే లేదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎట్ట వచ్చిందా? ఇప్పుడు చేపించిన వాళ్ళకి ఎట్టిస్తున్నారు జీతాలు డబ్బులు 500 ఎట్ట చేపించుకుంటున్నారా? ఇప్పుడు వచ్చినాయా? గ్లౌజులు డకార్లు అన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. అప్పుడు మేము చేసేటప్పుడు కరోనా టైంలో కూడా మేము చేస్తే మాస్కులు లేకుండా గ్లౌజులు లేకుండా మేము చేస్తే కరోనా సేవలను లాగితే వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు తిని పడేసినవి కూడా మేము తీస్తే ఇప్పుడు ఏమన్నా మమ్మల్ని ఏమన్నా లెక్క చేస్తున్నారా? కావలి పురపాలక సంఘ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు 26వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళారు. 3వ తారీఖు నుంచి సిఐటికి సంబంధించిన కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కావలి పురపాలక సంఘం తరఫున ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు అన్ని ట్రాన్స్ఫర్ పాయింట్స్ను కూడా క్లియర్ చేయించడానికి మనము ప్రైవేట్ వర్కర్స్ని కూడా ఎంగేజ్ చేసుకొని నిన్నటి వరకు మనము క్లియర్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి మన ప్రధాన కార్మిక సంఘాలైన సిఐటి, ఏఐటిసి యూనియన్లకు సంబంధించిన వ్యక్తులు ప్రైవేట్ కార్మికులని అడ్డుకుంటూ ఎక్కడికక్కడ పని జరగకుండా అడ్డుపడుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ కార్మికుల ప్రధాన నాయకులతో కూడా మాట్లాడి మనము చర్చలు జరపడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. దాని విషయంలోనే ఇప్పుడు మనము ఈ పారిశుద్ధ్య సమస్యను ఎదుర్కోవడానికి మన పట్టణం తరపు నుంచి ప్రైవేట్ వర్కర్స్ ద్వారా అన్ని చోట్ల కూడా పాయింట్స్ క్లియర్ చేయిస్తాము. వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళ సమస్యలు మన పరిధిలో ఏవైనా తీర్చగలిగి ఉంటే అవి కూడా తీర్చి పారిశుద్ధ్య సమస్య లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్లీల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బామ్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.